హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను వెరైటీగా ఒక రైస్ చేశాను. అదే ఇది. మీరు దానికి ఏ పేరు పెడతారో నాకైతే తెలీదు. నేనైతే జీరా రైస్ అని, క్యారెట్ రైస్ అని ఏదో ఒకటి చెప్తాను. మీకు ఇష్టమైన పేరు పెట్టుకోండి. ఇది బాసుమతి రైసు. దాన్ని బాగా నానబెట్టి ఒక 15 నిమిషాల ముందు నానబెట్టి కడిగి తీసుకోవాలండి ఈ విధంగా. నెక్స్ట్ దానికి ఆ జీరా రైసో, క్యారెట్ రైసో దాన్ని తయారు చేయడానికి మనకి ఏమేం పదార్థాలు కావాలి అనేది నేనిప్పుడు మీకు చూపిస్తాను. అంతా ఒక 20 నిమిషాల్లో అయిపోయిందండి. ఇంత ఈజీ అనుకోలేదు. కాకుంటే అంత తొందరగా కావాలి అంటే మనం వేడి నీళ్ళు పక్కన పెట్టుకొనుండాలి. బాగా మరిగే నీళ్ళు పక్కన పెట్టుకొనుంటే 10, 15, 20 నిమిషాల్లో అయిపోతుంది. సో, ఇదండి ఆ ట్యాప్‌లో వేడి నీళ్ళు గూడా వస్తాయి గాబట్టి దాన్ని పెట్టాను. దానికి కావాల్సింది జీరా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్టు. చూసారు గదా! 3 లవంగా, ఒక ఇలాచి, బే లీఫు, ఒక నెయ్యి, నూనె చూసారు గదా! ఉప్పు. ఇప్పుడు ఈ ప్యాన్ను బాగా వేడయిన తర్వాత ఇందులో నేను 1 స్పూను నెయ్యేసాను. 1 స్పూను ఆయిల్ వేశాను. అంతే, ఎక్కువ వేయలేదండి. ఎక్కువ ఆయిల్ ఏస్తే గనక మనకి కొంచెం ముద్దగా వస్తుంది. అందుకని తక్కువ ఆయిల్‌తో మనం ఈ విధంగా చేసుకోవచ్చు. టేస్ట్ కోసం నెయ్యి 1 స్పూను. ఇప్పుడు బే లీఫు, లవంగా, ఇలాచి, పట్ట, ఆ మూల కొంచెం చిన్నదిగా కనపడుతుంది చూడండి. అది అల్లం తెల్లగడ్డ పేస్టు. సో, కొంచెం వేశాను. తర్వాత మనకి జీడిపప్పు నా దగ్గర అయిపోయిందండి. అందువల్ల లాస్ట్‌లో ఉండే 4 జీడిపప్పు ముక్కలేసాను. ఇవన్నీ లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తుంటే మంచి వాసన వస్తుందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ జీరా ఉంది కదా! అది ముందుగా వేస్తే మాడిపోయి చేదొస్తుంది. అందుకని మనం అంతా అది ఫ్రై అయిన తర్వాత ఈ జీరా వేశాను. జీరా వేసి కొంచేపు ఇవన్నీ సిమ్‌లో చేసుకోవాలండి. ఇవన్నీ సిమ్‌లో చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనిప్పుడు ఆల్రెడీ ఒక బౌల్‌లో వేడి నీళ్ళు ఉన్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసి దాన్ని కొంచెం బాగా ఫ్రై చేయాలి. వేడి నీళ్ళు బాగా మరిగే నీళ్ళు పెట్టుకొనుండాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ పోసేస్తాం. ఏంది టమాటాలు, క్యారెట్ అన్నీ చూపిచ్చారు వేయలేదనుకుంటారా? ఆగండి. అదేస్తే ఒక కర్రీలాగా తయారవుతుంది మనకి ముందు. అందువల్ల ముందు ఎర్రగడ్డలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఆయిల్ అయితే ఎక్కడ పెద్దగా కనపడలేదు మీకు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో 2 పచ్చిమిర్చి, కొయ్యకూడదండి, కారం అవుతుంది. ఊరికే ఘాటు పెట్టేసాను. చూసారు కదా! ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను బాయిల్ చేసి పెట్టుకున్న నీళ్ళు కొలత ప్రకారం తీసుకున్నాను. ఆ కొలతలు మీకు మధ్యలో చూపిస్తాను. అంతే అనమాట. ఆ హాట్ వాటర్ అందులో వేసి కొలత ప్రకారం తీసుకొని అందులో వేసి మనం మూత పెట్టేయాలి. ఉప్పు వేసేసి ఇప్పుడు మనం మూత పెట్టేద్దాము. ఇప్పుడు కావాలంటే మీరు హై ఫ్లేమ్‌లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే నీళ్లు మరగాలి కాబట్టి. నేను ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టాను. నీళ్లు మరుగుతున్నాయి. ఎర్రగడ్డలు అవన్నీ ఉడుకుతాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైస్ వేసేస్తాం. కొంచెం ఆ రైస్ కూడా వేసేసి బాగా కలిపి పెట్టేసి ఇప్పుడు మనం కొంచెం సిమ్‌లో పెట్టుకుందాం మళ్ళీ స్టవ్. ఈ సిమ్ము, హై ఫ్లేమ్ అనేది ఎక్కడెక్కడ వాడుకోవాలనేది మనం చూసుకోవాలి. ఎక్కువ ఇప్పుడే హైలో పెట్టామనుకోండి నీళ్ళంతా ఇంకిపోతుంది, రైస్ ఉడకదు. అందుకని ఇప్పుడు మనం ఈ రైస్ అంతా వేసిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేస్తాము. సిమ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు క్యారెట్ తురుముకున్నా కదా, అది మొత్తం వేసేయాలి. దానిపైన టమాటాలు కూడా వేసేయండి. ఇప్పుడు మూత పెట్టేయండి. సిమ్ములో ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి చాలు. నేను ఇది కొలత అని చెప్పా కదా, దీంతో 3 తీసుకున్నానండి. 2 ఒక సగం తీసుకున్నాను, 2.5 అన్నమాట. తర్వాత దానికి సరిపడా నీళ్ళు ఏందంటే 5
తీసుకున్నాను, 5 టంబ్లర్లు తీసుకున్నాను అనమాట. ఆ గిన్నెతోనే 5 తీసుకున్నాను. అది వేడి నీళ్ళు. నేను ఇది చెప్పే లోపల ఇది ఉడికింది. ఇంకొంచెం ఉడకాలండి. లోపల నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళతో ఈ మిగతా రైస్ కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టి సిమ్ములోనే ఉడికిద్దాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా రైస్ ఉంది. టమాటాలు, క్యారెట్ అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మూత పెట్టి సిమ్ములోనే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందాకటి కంటే ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా. మీరు చూసుకోండి. మీకు బాగా అంటే కొంతమంది మెత్తగా తింటారు, కొంతమంది పొడి పొడిగా తింటారు. నేను పొడి పొడిగా తినాలని కరెక్ట్గా వేశాను. మీరు మెత్తగా కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం బాయిలింగ్ వాటర్ వేసి కొంచెం కలబెట్టకూడదండి. గంటితో కలబెడితే బియ్యం విరిగిపోతుంది, సగం సగం అయిపోతుంది. అట్లా చూసుకొని నీళ్ళు మీకు కావాలంటే కొంచెం వేసుకోండి. మెత్తగా తినాలి అనుకున్న వాళ్ళు ఇంకంతే. ఇక దీన్ని మూత పెట్టేసి ఒక్క 3 మినిట్స్ ఉడకనివ్వండి చాలు, అంతే. అంతేనండి, అయిపోయింది. జీరా రైస్ అంటారు, మరి క్యారెట్ రైస్ అంటారు, కొత్తిమీర రైస్ అంటారు. ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. దీనికి ఫిష్ ఫ్రై ఉంది, మాకు ఫిష్ ఫ్రై ఉంది, పుదీనా చట్నీ ఉంది. అందుకనే ఇందులో పుదీనా కూడా వేయలేదు నేను. చూసారా పొడి పొడిగా వచ్చింది. ఇదే రైసు ఇక్కడ అమెరికాలో కొనాలంటే ఎంతో తెలియదు కానీ భలే టూ కాస్ట్. అయిపోయిందండి. ఇంకొంచెం కొత్తిమీర పైన చల్లేసి మూత పెట్టేయండి. ఇదండి ఈ వీడియో. ఈ స్మాల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో చేస్తున్నాను కాబట్టి కొన్ని మీకు మిస్ అయి ఉండొచ్చు, లేదంటే కట్ అయి ఉండొచ్చు. ఇంతవరకు మీరు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్